హై వ్యూస్. మేబీ టీడీపీ అభిమానులకైనా బాలకృష్ణ అభిమానులకైనా ఈ వీడియో నచ్చకపోవచ్చు. నేననేవాడిని మంచిని మంచి అని చెప్తా, చెడుని చెడునే చెప్తా. బట్ మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా ఉండదున్నట్టుగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి నచ్చదు. దానివల్ల దిక్కుమల కామెంట్ కూడా వస్తే ఏం చేద్దాం, భరిద్దాం. తేడా కనుక వస్తే బ్లాక్ చేయడం, ఇంకా అంతకుమించి ఆప్షన్ అయితే లేదు. సో పాయింట్ ఏంటి, గతంలో బాలకృష్ణ మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంటా లేదన్నప్పుడు ఆడియో ఫంక్షనా లేదన్నప్పుడు ఆ మూవీ సిబ్బంది వచ్చేసి మరి ఈయన ఎందుకు పిలిచారేంటో, ఆ మూవీ వచ్చేసి అమ్మాయిని ఆట పట్టించడం, లవ్ రిలేటెడ్, ఒక ఆకతాయి రిలేటెడ్ సమ్ ఏదో మూవీ. నాకు మూవీ పేరు గుర్తు, మీకు గుర్తొస్తే కామెంట్లో పెట్టండి. ఆ మూమెంట్లో వాళ్ళ బాలకృష్ణ అనేది అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలన్నాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి. ఆ అమ్మాయి వచ్చి నేను రెచ్చగొడితే అలానా, లేదు నేను ఇష్టపడి వస్తే అలానా, సందర్భం అసలు ఆ మూమెంట్లో అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నట్టు. మొన్న త్రినాథరావు మజాకా మూవీ డైరెక్టర్ ఆమె అన్షుకు సంబంధించి ఎలా మాట్లాడాడు, ఆల్మోస్ట్ బాగా మాట్లాడాడు, అప్పుడు ఎంతే మాట్లాడాడు. చాలా కాంట్రవర్సీ అయింది. బట్ బాలకృష్ణ అలాంటి వాడు ఏంటి చూసిన తర్వాత ఫ్లోలో సరదాగా అన్నాడు, అంతే తప్ప వేరేది కాదు. బసవతార క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 అమ్మాయిల తండ్రిగా ఉన్నాడు, ఎన్నో చారిటేటివ్స్లో పాల్గొంటాడు. సరదాగా దానికి ఏంటంటే మీరు వదిలేయండి అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ అంత వదిలేశారు. ఆ తర్వాత చనిపోయాడు కదా, ఆయన పేరు చలపతిరావు. ఈవెన్ మన డైరెక్టర్ రవి వాళ్ళ నాన్న చలపతిరావు, ఆయన సరే ఎట్లాగేదో మాట్లాడాడు. అది కూడా కాంట్రవర్సీ. దాని కూడా క్షమాపణ ఏదో చెప్పాడు. బాలకృష్ణ క్షమాపణ కూడా చెప్పాలి. అసలు ఆ వదిలేసి టాపిక్ కూడా వదిలేసి పట్టించుకోవాలి. ఇలా మనం సినీ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటే సినిమాలలో ఘోరాతి ఘోరంగా పచ్చి బూతులు మాట్లాడుతూ, రానా నాయుడు సినిమాలో, రానానా మన రానాది వెంకటేష్ వచ్చింది కదా వెబ్ సిరీస్, అందులో వెంకటేష్ అంటే నాకు ఎంత అభిమానం. ఆ సినిమా చూసి, ఆ సిరీస్ చూసి అంత వ్యక్తపట్టి అనిపించింది. బట్ అగానే మరలా రీసెంట్గా కొంచెం మళ్ళీ అభిమానం అట్టాగా ఉంది కదా, బయటకు వస్తుంది అనమాట. ఆయన రెండో వెబ్ సిరీస్ 2 కూడా చేయట్లే. దాంతో అమ్మయ్య అనుకున్నా. గలీజ్ కదా అసలు. అందులో ఆయన మాటలు కావచ్చు, ఆయన డైలాగులు కావచ్చు, అవి ఇలా మన ఇండస్ట్రీలో చూసుకుంటే వాళ్ళు వీళ్ళని తేడా లేదండి. డబుల్ మీనింగ్ డైలాగులు, రోత డైలాగులు, ఆడవాళ్ళ మీద గలీజ్ కోతలు, రకరకాలు. అవునా, వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళన్నా కానీ సినిమాలో అనుకోకుండా లేదా స్క్రిప్ట్ బేస్ చేసుకొని, స్టోరీ బేస్ చేసుకొని, కథ కంటెంట్ అన్నట్టుగా అలా చేసాం. బట్ మీరు బయట ఊరు అలా చేయొద్దు, జరిగే సినిమాలు అలా చేసినందుకు సారీ, ఒక్కళ్ళన్నా చెప్పారండి? ఒక్కళ్ళన్నా. ఈ వీడియో అయ్యాక అటాచ్ చేస్తా. బుల్రాజు సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ కొడుకుగా చేశాడు. ఆ కుర్రాడి పేరు రేవంత్. ఆ పిల్లోడిది కనిపించిన ప్రతి సినిమాలో నవ్వులే. ఇప్పుడు ఆ పిల్లోడు సక్సెస్ మీట్లో చెప్పేశాడు, ఒక మెసేజ్ ఇద్దామనే సినిమాలో ఆ రకంగా పదాలు వాడాల్సి వచ్చింది, దయచేసి ఎవరు అలా బయట మాట్లాడొద్దు, అలా మాట్లాడేందుకు సినిమాలో సారీ అండి, బయట మాత్రం ఎవరు అలా మాట్లాడొద్దండి, ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అలా మాట్లాడామన్నాడు. ఇందుకు ఏంటి ఆ మెసేజ్? కామెడీ సీన్ మొత్తం వైరల్ అవుతుంది, మీరు చూసి ఉంటారు, అంతా చూసే ఉంటారు. మా అబ్బాయి ఓటీటీలు ఎక్కువ చూస్తుంటాడండి, ఏమనుకోవద్దే అని వెంకటేష్ అంటాడు. మరలా మాడుతుంది, ఎరా హాఫ్ బ్రెయిన్ నా కొడక అంటూ లైక్ ఇంకా పిల్లడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంద్రా అంటే ఓటీటీలు చూసి ఆ ఓటీటీలకు వచ్చేసి ఏంటి, సెన్సార్ ఉండదు కదా. సో అడ్డదిడ్డగా ఇంకా వరస్ట్ కదా, బూతులు కానీ రకరకాల చెత్తా చెదారాలు. అరే ఫ్యామిలీతో కూర్చొని ఓటీటీలో మీరు సెన్సార్ చేయకుండా ఒక్కటి పెట్టి చూడండి. అసలు కామెడీ అయినా, థ్రిల్లర్ అయినా, క్రైమ్ అయినా, ఫ్యామిలీ ఏదైనా సరే ఘోరాని బూతులు కదా. లైక్ అదే ఆ పిల్లోడు మరలా అందరికి చెప్పాడు, డైరెక్టర్లకి, జనానికి కూడా చెప్పాడు. ఏమని? ఓటీటీలని మీ పిల్లల్ని చూడనివ్వద్దు, ఓటీటీలకి మీ పిల్లల్ని దూరంగా పెట్టండి. అది ఓటీటీలు ఏదైనా చూడాల్సి వస్తే పెద్దవాళ్ళు చూసి అది బాగుందని పిల్లలు చూపండి, లేదంటే వాళ్ళు చూపొద్దు అని చెప్పాడు. సినిమాలో మెసేజ్ అది. అండ్ పిల్లలకి ఎట్టిపోతే బూతులు నేర్పొద్దు అన్నది, పద్ధతిగా పెంచండి అన్నది. సో అది ఆ పిల్లలు చెప్పదలసిన మెసేజ్. సినిమాలో పెట్టిన మెసేజ్ కూడా అదే. సినిమా వచ్చేసి అలా అయిపోయింది. ఇప్పుడు ఎంత న్యూస్ మీకు అర్థమవుతుందా? నేనైనా ఒక వీడియోలో ఏదన్నా కొంచెం అసభ్యకరమైన పదాలు, అశ్లీల పదాలు, ఏదైనా బూతులు వాడాల్సి వచ్చినా నార్మల్గా వాడేవైనా నా ఒప్పుకోదు, ముందే చెప్తా. అనుకోని కొన్ని ఉంటే ఓకే దయచేసి తీసుకోండి మీరు అన్నట్టు.
ఈ మధ్య కాలంలో ఓరే భగవంతుడా, ఎప్పుడైనా రోడ్డు మీద వాకింగ్కి వెళ్తున్నానా, లేదన్నప్పుడు పార్కులో ఉన్నానా, లేదన్నప్పుడు బయట వెళ్తున్నా, స్కూల్ పిల్లలండి ఫుల్ పాష్గా ఉంటారండి. చెవులో రక్తం వచ్చిందనమాట. అట్లా ఉంటే వాళ్ళ పదాలు, వాళ్ళ బూతులు. ముందొక అమ్మ, వెనకొక అమ్మ. చెప్పటి చిరాకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? దండం పెడతా. మీ పిల్లల ఫ్రెండ్స్, మీ పిల్లలు ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి. అండ్ ఈ బుల్ రాసుకున్నటువంటి దాన్ని ఏమనాలి, విచక్షణ. మన హీరోలకి హీరోయిన్కి సో కాల్డ్ కమెడియన్స్ కూడా లేకపోయాయి. గలీస్తనంగా అండి. మొన్న లేటెస్ట్గా పూరి జగన్ సినిమా వచ్చింది, డిజాస్టర్ ఏదో. అందులో అలీని వచ్చేసి ఏదో వింత మనిషిలాగా చూపిస్తారు. ఘోరం కదా, గలీజ్ కదా అసలు. ఆ బూతులు, ఆ కథలు అన్నీ కూడా ఇస్మార్ట్ 2 అనుకుంటా, ఇస్మార్ట్ శంకర్ 2 అనుకుంటా అందులో. సో కమెడియన్లు కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సినిమాలలో వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు పెట్టే సీన్లు, డైలాగులు, డబుల్ మీనింగ్లు, కాంట్రవర్సీలు, గలీస్తనంగా, ఘోరాతి ఎన్నండి. బయట చూసి మా హీరో అలా అన్నాడులే అని చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మొన్నటి మన రామ్ చరణ్ కూడా చెప్పాడు కదా, ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో ఇస్తున్న మూమెంట్లో, మీ లైఫ్లో మీ నాన్న మిమ్మల్ని కోపడ్డ సందర్భం కానీ కొట్టిన సందర్భం అన్నప్పుడు బలెవలని కొట్టాడు. అసలు మా తాతయ్య బెల్ట్ ఉంది, దాని తీసుకుని కొట్టాడు అన్నట్టు చెప్పాడు. ఎందుకంటే బాబు అంటే, మా బాబాయ్ నాగబాబు వచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇద్దరి మధ్య ఏదో చిన్న ఇష్యూ, దాన్ని ఒకళ్ళు కొన్ని మాట్లాడుకున్నారు. అరే ఏది బాగున్నాయి అనుకున్నాను నేను. మా నాగబాబు ఇంట్లోకి రాగానే ఆ మాటలు మన నాగబాబు మీద అనేసాను. రే చరణ్, నువ్వు అసలు ఏం మాట నీకు తెలుసా అని చెప్పేసి అన్నాడు. ఏముంది ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు కదా, విన్నాను, అవే అన్నానని అన్నాడు. ఒరే నువ్వు ఇసారి ఇట్లా రారని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళాడు. దట్ మీన్స్ మా నాన్న దగ్గర తీసుకెళ్ళి ఉన్నాడు. అన్నయ్య వీడు అసలు ఏం మాట్లాడు తెలుసు అని చెప్పేసి మా బాబాయ్ చెప్పాడు. ఏం మాట్లాడేవారా అంటే, దాన్ని మరలా అక్కడ నేను చెప్పాను, నీకు అంతే, బెల్ట్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలు పద్ధతిగా క్రమశిక్షణతో పెరగాలన్నా, ఉండాలన్నా వారిని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయాలి. మొన్న మన కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి రిజర్వాయర్లో పడిపోయి మన సికింద్రాబాద్, ముషీరాబాద్ దగ్గర ఉన్న పిల్లలు, పాపం 5 పిల్లలు చనిపోయారు కదా. ఆ వీడియో ఇచ్చినప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆ వీడియోలో నేను చెప్పాను, పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూనే ఉంటారు, బట్ నేను వాళ్ళు ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు. కానీ వాళ్ళు ఏమాత్రం పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నా, పిల్లలకి ఎలా ఉండాలి, ఏంటి అసలు ఎడ్డెత్త అనేది మొత్తం చూసుకుంటాను. ఈ రోజులు బతికుండేవాళ్ళు లేదు. దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళంతా 17 సంవత్సరాల వయసు వాళ్ళే, హెల్మెట్లు లేవు, లైసెన్సులు లేవు, వాళ్ళని ఒక పోలీస్ ఆపినా వాళ్ళు బతికుండేవాళ్ళని చెప్పారు. అప్పుడు కింద కొంతమంది కామెంట్లు ఏం పెట్టారు, మేము టీచర్లు, మేము చెప్పేది వాళ్ళు వినరు, మేము పేరెంట్స్ మనం చెప్పేది మా పిల్లలు వినరు, ఇంట్లో బాగానే ఉంటారు, బయటికి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా వదిలేసుకుంటూ పోతే ఎట్లాగా? చెప్పుకోవాలి కదా, చూసుకోవాలి కదా. సో వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదేనండి. ఓటీటీలు కానీ, బయట ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎట్టి పట్ల మీ పిల్లలు బూతులుగా మాట్లాడొద్దు, నేర్చుకోవద్దు. అలా మాట్లాడారు అంటే ఇంకెలా భయపెడతారు, ఎలా చెప్తారు అనేది మీ చెస్. బట్ జాగ్రత్త, కేర్ఫుల్. ఈ పిల్లడు బుల్రాజు ఏం చెప్పినట్టు వీడియో అటాచ్ చేస్తాను చూడండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ.